21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను మొన్న, మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ప్రపంచంలో, మీరు తప్ప. ఒకే సంవత్సరంలో గిన్ని అబద్ధాలు. దీనికి ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు, ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు దీనికి, ఈ మాత్రం గొప్ప పనికి. దానికి కేసీఆర్ గిది అడిగితే అక్కసలే నాడు అడిగిండు రైతుల్ని, అయిందా మీకు చెప్పినట్టు చేసిండ్రా లేదా చేయని వాళ్ళు చేయలేపమన్నాడు. అందులో అక్కసేముంది? అర్థమైపోయి గిన్నె. మీ అబద్ధాల పరిపాలన ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎక్కడ పడితే వాడు, ఎవడు పడితే వాడు లాగులు దడుపుకొని సభను చూసిన తర్వాత మీకు పిచ్చిలేసి మీరు మెంటలీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచి నింపాదిగా నిబ్బరంగా ప్రజలకు ఏం చెప్పాలనో, ఆ సందర్భం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా హుందాగా చెప్పండి. మా బాధ్యత ప్రజల తరఫున అడగటం, ప్రజల తరఫున కొట్లాడటం మా బాధ్యత. ప్రతిపక్షంగా 100% మా బాధ్యత నిర్వర్తించాలి. చెప్పింది ఒకటి అమలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఉన్న ఇండుగుల కొట్టి ప్రజల భూములు లాక్కొని చివరికి యూనివర్సిటీల భూములు కూడా అమ్ముకొద్దాం. నిజమే, ఒక్కొక్క ఆయన సలహాలు ఇస్తుండే కదా మీకు. 350 ఎకరాలే చాలు యూనివర్సిటీకి, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా 500 ఎకరాలు కూడా దాటలేదు. అమ్మని మరి ఉస్మానియాలు కూడా ఎక్కువ ఉన్నట్టుంది భూమి, 1300-1400 ఎకరాలు ఉన్నట్టుంది. అమ్ముతారా ఓ మూల? గదే కదా అడిగింది కేసీఆర్. ప్రభుత్వానికి అమ్ముకునే హక్కు ఉంది అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు. కానీ దానికి విజ్ఞత ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి. అవతల విద్యార్థులు అడుగుతున్నారు, ఇది మాదనే భావన వాళ్ళకు ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడాలి, చర్చ చేయాలి. ఏందో మాకు పోలీసు ఉంది, ఏముంటుంది మీ బొంద పోలీసు ఎంతకాలం కాపాడుతుంది? ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు మొదలైతే ఎవడన్నా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తాడు ఎవడన్నా? పోలీసులు సమాజంలో ఏమైనా నేరం జరిగితే గాఢ పని చేస్తారు, కేసులు చేస్తారు, విచారణలు చేస్తారు, కోర్టులు హాజరు చేస్తారు. మేము ఎందుకు పేసినాం, ఊడవికినాం, మానండి. ఇప్పుడు కూడా మానండి. ఇప్పటికైనా కేసీఆర్ మీద ఏడుపు మాని, కేసీఆర్ మీద మాట్లాడడం మాని, బుద్ధి తెచ్చుకొని ఏదైనా కొద్దిగా పనికొచ్చే పని ఉంటే చేయండి. లేకపోతే తప్పైంది, మాకు తెలియక మాట ఇచ్చినాం అని తెలంగాణ ప్రజలకు కాలు పట్టుకోండి, చెంపలేసుకొని. తెలియకనే ఇచ్చినాం హామీలు, లంక మీదలు ఉన్నాయనుకున్నాం, తెలియక. ఆ మాట మాట్లాడడానికే సిగ్గుండాలి కొంచెమన్నా. వేరే దేశాలు అనేది ఉరిదీస్తారు ఇటువంటి మాటలు మాట్లాడితే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంతో తెలియకుండా ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు తెలియకుండా కేంద్రంలో పరిపాలన చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయం తెలియకుండా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలు ఇవ్వకూడదు. కేసీఆర్ తెలియకనే చెప్పలే అట్లా. మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడతల వరకు చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు 2 లక్షల లోపు రుణం
ఎంత పెరగాలి? రెండింతల పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా